ఏంటి మావా పిచ్చి వాళ్ళకం శుభగానే నా చొక్కా చింపుకోవడం ఏంటి తప్పు. ఇదిగా బాగా అలసిపోయాను, కొంచెం బలమైన ఫుడ్ బాదం పాలు పంపించు, లేకపోతే గొడవలు అయిపోతాయి. అంకుల్ అంకుల్ నేను కనపడకపోయేసరికి ఏమైపోయానా అని దిగులుతో ఇలా పిచ్చోళ్ళు అయిపోయావా? పాపం వచ్చేసాగా. అసలు నువ్వు ఏమైపోయావు బాబు? బాత్రూమ్ గోడ దగ్గర ఎవరో కర్రుచ్చుకుని నెత్తి మీద టపి అని కొట్టాడు, దాంతో స్ప్రో పోయింది. లేచేసరికి ఇదిగో ఈ టైం అయింది. అల్లుడు గారికి ఇంకా పెళ్లి కొడుకు ముస్తాబ్ మీద మోసి తీరట్లేదు. పొద్దున్నే మళ్ళీ అదే డ్రెస్ లో దిగాను. అవును. హారతి తీసుకో బాబు. ఇదిగో నీ హారతో కొంపలగలేవే. అంకుల్ నేను రెడీగా ఉన్నాను కదా, ఇప్పుడు పెళ్లి చేసేసుకోనా? ఇది ఎక్కడ కూడా పోయా పాపే. బాబు మనం గెస్ట్ హౌస్ కి వెళ్దాం పద. అక్కడ ఉందా? అమ్మయ్యా, ఆడు ఈయన చూడలేదు, బతికిపోయాం. మావా మనసు పాడైందని ఇలా మందు కొట్టే కంటే మనసున్న ఈ అల్లుని దగ్గరికి చేర్చుకోవచ్చుగా, ఏదైనా ఉపయోగపడతాడేమో. ఏంటి పడేది? ఎందుకని చిరాకు? అల్లుని కాస్త ముద్దుగా అడగొచ్చుగా. తప్పుద్దా? చెప్పండి అల్లుడు గారు. మీ నీచ్ కమ్యూన్ కుత్తేగాళ్లతో పాటు బుర్రగాలోని నన్ను కూడా చేర్చున్నాను అనుకో, టోటల్ గా కళ్యాణ్ గడ ఆస్తికి బొక్కెట్టి అది కలిసి 5th వచ్చి ఎలా ఉంది? ఇదిగో ఇది నువ్వు నిజంగా చెప్తున్నావా? మావయ్య నీతో అబద్ధం ఆడతానా? నీ మీద ఒట్టు. నేను చెప్పినట్టు చేయ కళ్యాణ్. ఏమిటి? వాళ్ళు చేసిన కిరికిర్లన్నీ తెలిసిపోయాయని నువ్వు మా మావని బెదిరించు. కంగారు పడే వాళ్ళ నుంచి మనకు కావాల్సిన మ్యాటర్ నేను సంపాదిస్తాగా. ఓకే కళ్యాణ్ బాబా, మీరు ఆడుతున్న నాటకం నాకు అర్థమైందిరా. నీ కూతుర్ని ఆ ఆటో గడికిచ్చి పెళ్లి చేసి ఆ రౌడీ అల్లుడిని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న నేరాలు ఘోరాలు నాకు తెలిసిపోయాయి. ఆ నిజాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని అందరినీ ఉరికమ్మం ఎక్కించిన దాకా నేను నిద్రపోనురా, నిద్రపోను.